యుద్ధం. ఆ యుద్ధంలో బండాసురుడు ప్రయోగించినటువంటి సర్వాసుర అస్త్రము ద్వారా అసురులను సంహరించడానికి తన చేతి వేళ్ల కదలికల నుండి నారాయణుడు దశావతారాలు ఉద్భవించాయి. వారు ఆ అసురులందరినీ కూడా సంహరించి తిరిగి అమ్మలోనికి ఐక్యమైపోతారు. ఇక అమ్మే స్వయముగా ఆ బండాసురుడిని సంహరించడానికి వస్తూ ముందుగా మిగిలి ఉన్నటువంటి సైన్యంలో అజ్ఞాన అహంకారాలను పూర్తిగా నిర్మూలించడానికి అత్యంత శక్తివంతమైనటువంటి శివుని అస్త్రము అయినటువంటి మహాపాశుపతాస్త్రాన్ని ఆ సైన్యాన్ని ఉపయోగించి పూర్తిగా దగ్ధం చేస్తుంది. ఒక్కడు బండు. ఆ బండుని ఎలా సంహరించింది మనం తెలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః. అనంతమైనటువంటి శక్తి, అపారమైనటువంటి దైవం అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరీదేవి. అశేష భక్తుల మనసులలో కొలువైనటువంటి జీవితాలలో వెలుగునిచ్చింది అమ్మ. అలాంటి అమ్మవారికి అంకితమైనదే ఈ లలితా సహస్రనామ స్తోత్రం. లలితా సహస్రనామాలను సాధారణంగా చదువుకునే దానికంటే కూడా అర్థం తెలుసుకొని చదివితే ఆ ఆనందమే, ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. 32వ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. 32వ శ్లోకము करांगुली नकोत्पन्न नारायणा दशाकृति महापाशुपतास्त्राग्नि निग्धग्धासुर सैनिका. 80వ నామము కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. కరాంగులి, కర అంటే చెయ్యి, అంగులి అంటే వేళ్ళు, కరాంగులి అంటే చేతి వేళ్ల యొక్క, నఖ అంటే గోళ్ళ నుండి, ఉత్పన్న ఉద్భవించినటువంటి లేదా పుట్టినటువంటి నారాయణ, నారాయణి లేదా శ్రీ మహావిష్ణువు యొక్క దశాకృతి 10 అవతారాలు. అమ్మ చేతి వేళ్ల నుంచి స్వయంగా నారాయణ దశావతారాలు ఉద్భవించాయని ఈ నామం యొక్క అర్థం. ఆ నారాయణుని దశావతారాలను అమ్మ ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ బండాసురుడు అనేక అస్త్రములను ప్రయోగిస్తుంటే అమ్మ వాటికి ప్రతికూలమైనటువంటి ప్రయోగిస్తున్నారు కదండి. ఆ సమయంలో బండు సర్వాసుర అస్త్రమును ప్రయోగించాలి. సర్వాసుర అస్త్రము అంటే అందర అస్త్రుల సంయుక్త అస్త్రము. అటువంటి అస్త్రము నుంచి హిరణ్యకస్ప, రావణ, కుంభకర్ణులు, శిశుపాలుడు ఇలా అనేకమైనటువంటి రాక్షసులు ఆ అస్త్రము నుంచి ఉద్భవించారు. వాళ్ళందరినీ సంహరించడానికి అమ్మ దశావతారాలను సృష్టించింది. ఎక్కడి నుంచి సృష్టించిందంట అమ్మ? కరాంగుని నకోత్పన్న. అమ్మ చేతి 10,000 యొక్క గోళ్ల నుండి ఒక్కొక్క దివ్యమైనటువంటి కాంతి రేఖల 10 అవతారాల మూర్తిని సృష్టించింది. వారు నారాయణుని దశావతారాలు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, కృష్ణ, బుద్ధ, కల్కి, వామన ఇలా దశావతారాలు కూడా పుట్టాయన్నమాట. ఒక్కో దశావతారాల నుండి పుట్టినటువంటి అసురులందరినీ సంహరించారంట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అమ్మ కరనకాల నుండి దశావతారాలను సృష్టించింది అంటే ఆ దశావతారాలు కూడా అమ్మ స్వరూపాలే అని అర్థం చేసుకోవాలి. నారాయణుని దశావతారాలు అంటే సృష్టి యొక్క విభిన్న దశలు అని. విశ్వంలో జరిగే ప్రతి అవతారము కూడా శక్తి చైతన్యం యొక్క ప్రతిబింబమే. అంటే అమ్మకు గోళ్ళ కదలిక వల్ల దశావతార మూర్తులు పుట్టి అసురులను సంహరించారు. ఆ దేవి యొక్క గోళ్ళలోనే నారాయణుని దశావతారాలు నిద్రిస్తున్నాయి. అంటే అమ్మ చైతన్యం నుండి సృష్టి యొక్క 10 స్థాయిలు ఉద్భవిస్తున్నాయి అని. సృష్టికి మూల కారణము లలితాదేవి. అలా దశావతార మూర్తులు ఆ అసురులను సంహరించిన తర్వాత తిరిగి అమ్మలోనే ఐక్యమైపోతాయి. ఇప్పుడు అమ్మ స్వయంగా యుద్ధరంగంలో ప్రవేశించబోతుంది. 81వ నామము మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతాస్త్రాగ్ని, మహాపాశుపతము అను అస్త్రం యొక్క అగ్నితో నిర్దగ్ధ పూర్తిగా సంహరించబడినటువంటి అసుర అంటే రాక్షసుల సైన్యాన్ని మహాపాశుపతాస్త్రాగ్నాన్ని ఉపయోగించి అసురుల మొత్తాన్ని అమ్మ సంహరించిందని అర్థము. పాతుపశాస్త్రము అంటే శివుని యొక్క దివ్య శక్తి నుంచి వచ్చినటువంటి అస్త్రము. ఇది అత్యంత శక్తివంతమైనది. సృష్టి, స్థితి, లయ ఇలా లోకాన్నంతటి కూడా లయం చెయ్యాలి అంటే ఈ అస్త్రం చాలన్నమాట. ఈ పాశుపతాస్త్రము అంటే పూర్తి నిర్మూలన, అంతటినీ నాశనం చేస్తుంది. ఒకే సమయంలో వేల లక్షల బాణాలను ప్రయోగించబోతుంది. బండాసుర సైన్యంలో మిగిలిన వాళ్ళందరినీ పూర్తిగా నిర్మూలించడానికి. ఎందుకంటే వారందరూ కూడా అజ్ఞానము, అసురభావాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు. వారి వల్ల ముప్పు తప్పనిసరిగా ఉంది కాబట్టి లలితాదేవి మహాపాశుపతాస్త్రాన్ని ఉపయోగించారు.
ఇక్కడ దుష్ట శక్తులపై దివ్య శక్తి విజయం అనేది జరిగింది. మంచి వాళ్ళని ఎప్పుడూ రక్షించడం కోసం అమ్మ ఎల్లప్పుడూ ఉంటుంది అని ఈ నామం యొక్క అర్థం అండి. కృష్ణుడు అర్జునికి చెప్తాడు, ఇది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలి, నువ్వు ఉపయోగించాలి, అప్పటి వరకు ఉపయోగించొద్దు అని. అలానే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు దాన్ని ఉపయోగించలేదు. అత్యంత శక్తివంతమైనటువంటి ఆ పాశుపతాస్త్రాన్ని ఆ అమ్మ ఉపయోగించారు అంటే ఆ బండాసుర సైన్యము ఎంతటి అజ్ఞానంతో ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. వారిని పూర్తిగా ప్రక్షాళన చేశారు అమ్మవారు. ఆ బండాసుర సైన్యం మనలో ఉన్నటువంటి అహంకారం, కోపం, మోహం ఇవే కదండి. పాశుపతాస్త్రము అనేది శివుని అస్త్రము. ఇది కేవలము భౌతిక ఆయుధం కాదండి, పరమశివుని చైతన్యం యొక్క ఆయుధం అన్నమాట. జ్ఞానాగ్ని అంటే కేవలం శత్రువులనే కాదు, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అహంకారాన్ని అన్నిటినీ కూడా దహించగలదు. ఇంకా చెప్పాలి అంటే పశుపతి అంటే పశువు అంటే జీవుడు, పతి అంటే నియంత్రికుడు, అధిపతి అంటే ఆ శివుడు జీవాత్మకులకు అధిపతి. జీవుని బంధాల నుండి విముక్తి చేసేది శివుడు. ఈ శ్లోకం ద్వారా లలితాదేవి మనకి ఏం నేర్పిస్తున్నారంటే, ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినట్లు ఇది బాహ్యం నుంచి చూస్తే యుద్ధంలా కనిపిస్తుంది, కానీ ఇదంతా మనలో జరుగుతున్నటువంటి ఆంతరంగిక యుద్ధం. దశావతారాలు అంటే ప్రతి యుగంలో ప్రతి పరిస్థితుల్లో ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి అవతరిస్తారు. అలా దశావతారాలను బట్టి మన ఆత్మ పరిణామ దశలు. ప్రతి అవతారము కూడా మనలో ఉన్నటువంటి కలిగించే మార్పు కోసమే అన్నమాట. మన అహంకారం తగ్గటానికి, స్థిరత్వానికి, చైతన్యము, ధర్మము, జ్ఞానము, సత్యము, బలము, సౌమ్యము, కరుణ, అజ్ఞాన సంహరణ ఇవన్నీ మనలో ఉన్న దశలు దశావతారాలు అన్నమాట. మన జీవనంలో 10 మెట్లు, చీకటి నుండి వెలుగు వైపు సాగడానికి ఈ 10 మెట్లు అన్నమాట. అలా అమ్మ నఖాల నుండి అంటే గోళ్ళ నుండి దశావతారాలు ఉద్భవించడము అంటే అమ్మవారి శక్తి మనలోని ప్రతి దశకు ప్రతీకారి అర్థం. మనం సాధించాల్సిన ప్రతి లక్ష్యానికి ప్రేరణ. ఇక పాశుపతాస్త్రంతో మనలో ఉన్నటువంటి అసుర సైన్యాన్ని, అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే ఆ అమ్మ అనుగ్రహంతో మనలో ఉన్నటువంటి అన్ని అజ్ఞానాలు, మాయాబంధనాలు స్వయంగా దగ్ధమవుతాయి. అప్పటి వరకు ఈ శ్లోకం మనము చదువుతూ ఉండాలన్నమాట. చూసారు కదండి, వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.